హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజ్ ఆఫ్ పిల్లా వ్లాగ్స్. ఈరోజు నా చేతిలో ఉన్న ప్రోడక్ట్ ఆల్ప్స్ గుడ్నెస్ రోస్మెరీ వాటర్. ఆల్రెడీ చాలామంది రోస్మెరీ వాటర్ యూస్ చేసే ఉంటారు. సో నేనైతే రీసెంట్గా తీసుకున్నాను. సో ఇది ఎలా యూస్ చేయాలి అండ్ ఇది యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అండ్ చాలామందికి నాలా డౌట్ ఉంటుంది. ఆయిలింగ్ హెయిర్లో యూస్ చేయాలా, లేదంటే డ్రై హెయిర్ చేయాలా, లేదంటే ఇది చాలా లాంగ్గా యూస్ చేయాలా, ఇది యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా, హెయిర్ గ్రోత్ ఉంటుందా అని చెప్పేసి ఇలా వీడియో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి ఆల్ప్స్ గుడ్నెస్ రోస్మెరీ వాటర్ ఫర్ థిక్ హెయిర్. ఇది నేను purple.comలో తీసుకున్నాను. 100 ml వచ్చి నాకు 199 పడింది. అండ్ మీరు ఎప్పుడైనా తీసుకోవాలన్నా పర్పుల్లోనే తీసుకోండి, మనకి ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే అక్కడే అవైలబుల్ ఉంటుంది. సో ఈ ఆల్ప్స్ గుడ్నెస్ రోస్మెరీ వాటర్ రాసుకోవడం వల్ల మన రూట్స్ అండ్ స్కాల్ప్ రెండు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ మనం ఇది యూస్ చేస్తే మన హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. కాకపోతే మనం ఏ టైంలో యూస్ చేస్తున్నాం, ఎలా యూస్ చేస్తున్నాం అండ్ ఇది ఎవరికి సూట్ అవుతుంది లేదు అని కూడా చూసుకొని మనం యూస్ చేయాలి. సో ఇది ఏమంటే ఈ రోస్మెరీ వాటర్ అనేది ఎవ్రీడే యూస్ చేయాలి అంటే ఎవ్రీడే యూస్ చేయకూడదండి. ఇఫ్ మీది ఆయిలీ స్కాల్ప్ అయితే మీరు ఆల్టర్నేటివ్ డేస్ అయితే యూస్ చేయాలి. డ్రై స్కాల్ప్లో అయితే వీక్కి వన్స్ ఆర్ ట్వైస్ అయితే యూస్ చేయాలి. అండ్ ఇది యూస్ చేసే ప్రాసెస్ కూడా మనకి ఎలా ఉంటుంది అంటే హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ డ్రై అయిన తర్వాత మనం అప్లై చేసుకొని ఇంకా అలా వదిలేయవచ్చు. లేదంటే మీరు మామూలుగా హెడ్ బాత్ చేసేసుకొని నార్మల్గా అంటే మనం నార్మల్గా హెయిర్ డ్రై ఉంటుంది కదా, అప్పుడు కూడా రాసుకొని మనం నార్మల్గా ఒక హాఫ్ ఎన్ అవర్ ఆ 60 మినిట్స్ అలా ఉంచి హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. లేదంటే నైట్ టైం అప్పుడు మనం అప్లై చేసుకొని మార్నింగ్ లెగ్సి హెడ్ బాత్ చేసుకోవచ్చు. కాకపోతే మనం హెడ్ బాత్ చేసుకుంటాం కదా హోల్ నైట్ ఉంచి, సో అప్పుడేమంటే కొంచెం మనం ఒకటి చూసుకోవాలి, మన స్కాల్ప్కి సూట్ అవుతుందా, ఇది రాసుకోవడం వల్ల ఎలాంటి ఇరిటేషన్, ఇచ్చింగ్ లేకపోతే చాలామందికి హెయిర్ అనేది ఇంకా హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. ఎందుకంటే అందరికీ అన్ని ప్రొడక్ట్స్ సూట్ కాదు. సో మీ స్కాల్ప్కి ఇది సూట్ అవుతుందా లేదా అని మీరు చూసుకొని ఇది యూస్ చేయాలా లేదా అని చూడాలి. అండ్ మెయిన్ ఇంకోటి వచ్చేసి ఏమంటే నైట్ టైం యూస్ చేసినప్పుడు ఇందులో ఏమంటే కొన్ని అంటే హర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో అవేమంటే అందరికీ సూట్ కాదు. సో అప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి సైనస్ ఉంటుంది, కొంతమందికి ఏమంటే కోల్డ్ అండ్ కఫ్ ఆల్రెడీ ఉంటుంది. సో వాళ్ళు రాసుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది, ఫీవర్ కూడా వస్తుంది. సో వాళ్ళు రాసుకోకుండా అవాయిడ్ చేస్తే బెస్ట్ నైట్ టైం. సో వాళ్ళు ఏం చేయాలి అంటే మార్నింగ్ యాజ్ యూజువల్గా హెయిర్ వాష్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆర్ 1 అవర్ ముందు అప్లై చేసుకొని దాని తర్వాత హెయిర్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే యాజ్ యూజువల్గా మనం హెయిర్ వాష్ చేసుకొని ఇంకా నార్మల్గా డే టైంలో వదిలేసినా ఓకే. కానీ నైట్ టైంలో మాత్రం అలా రాసుకొని వదిలేయడం అనేది అందరికీ సూట్ కాదు. అండ్ ఇదేమంటే అందరికీ అంత లైట్ వెయిట్‌గా అనిపించదు. ఎందుకంటే దీంట్లో ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. కొంతమందికి అది స్ట్రాంగ్ అనిపించవచ్చు. దానివల్ల కూడా హెడేక్ కూడా వస్తుంది. సో అందరికీ అన్ని ప్రొడక్ట్స్ సూట్ కాదు. సో అదొకటి మీరు మైండ్‌లో పెట్టుకోండి. సైనస్ ఉన్నోళ్ళు అవాయిడ్ చేసేయండి. అండ్ అలానే ఆల్రెడీ మీకు ఇలాంటి ఫ్రాగ్రెన్స్‌వి, సెంటెడ్‌వి పడకపోయినవి కూడా అవాయిడ్ చేసేస్తే బెస్ట్. సో దీన్ని మనం ఆయిలింగ్ హెయిర్‌లో రాసుకోవాలా అంటే ఆయిలింగ్ హెయిర్‌లో రాసుకోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ చేసుకున్నప్పుడు మనం వాటర్ స్ప్రే చేస్తే అది అబ్జర్వ్ అవ్వదు మన స్కాల్ప్‌లోని. సో అది వేస్ట్ అనమాట. సో ఎప్పుడు ఆయిలింగ్‌లో అయితే మీరు ఎప్పుడు యూజ్ చేయకండి. దానివల్ల మనకి బెనిఫిట్స్ మేబీ ఉండొచ్చు, కానీ మరి అంత డ్రై స్కాల్ప్‌లో ఉన్నంత బెనిఫిట్ అనేది మనకేమీ కనిపించదు. సో ఎప్పుడైనా సరే మీరు హెడ్ వాష్ చేసిన తర్వాత హెయిర్ డ్రై అయిన తర్వాత రాసుకోండి. లేదంటే నార్మల్గా మనం హెడ్ బాత్ చేసేసిన తర్వాత నార్మల్గా ఒక 2 డేస్ తర్వాతైనా మనం అప్లై చేసుకుని తర్వాత హెయిర్ వాష్ చేసేసుకున్నా ఓకే. ఆర్ నార్మల్గా నైట్ టైం యూస్ చేసుకున్నా ఓకే. కానీ ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు అయితే మీరు ఆల్టర్నేటివ్ డేస్ యూస్ చేయండి. అలానే మీది డ్రై స్కాల్ప్ అయితే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేయండి. కానీ మీరు లాంగ్గా యూస్ చేస్తేనే రిజల్ట్ అనేది ఉంటుంది, మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ అవుతుంది, ఇచ్చింగ్లా అనిపిస్తుంది, స్కాల్ప్ అనేది మీకు రెడ్నెస్గా లేకపోతే ఇంకా
బర్నింగ్ అలా ఏమైనా అనిపించినప్పుడు ఏమంటే మనం దీన్ని ఇంకా యూజ్ చేయొద్దు. వెంటనే మీరు స్టాప్ చేసేయండి. అండ్ ఇంకోటి ఏమంటే ఇది లాంగ్ యూజ్ చేసి సడన్‌గా మీరు ఆపేసినా సరే మీకు హెయిర్ ఫాల్ అనేది ఉంటాది. సో, సడన్‌గా ఏ ప్రొడక్ట్ అయినా మనం లాంగ్ యూజ్ చేసి ఆపేయకూడదు. అండ్ మీకు హెయిర్ గ్రోత్ రిజల్ట్ అనేది మీకు వెంటనే కనిపించదండి. మీరు కంటిన్యూయస్‌గా ఒక 1 మంత్, 1 ½ మంత్ యూజ్ చేయాలి. సో, అందరూ యూజ్ చేయమని చెప్పట్లేదు. ఇప్పుడు చెప్పినవన్నీ మీకు మైండ్‌లో పెట్టుకొని మీకు సూట్ అవుతుందో లేదో, మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అన్నప్పుడు మీరు స్టాప్ చేసిస్తే బెస్ట్. లేదు మీకు మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుందంటే మీరు కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఏ స్కాల్ప్ ఆయిల్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎవరికి సూట్ అవుతుందో లేదని. ఇంకోటి ఏంటంటే రోస్‌మెరీ వాటర్ అనేది మన హెయిర్‌కి చాలా లైట్ వెయిట్‌గా ఉంటదండి. అస్సలు హెవీ అనిపించదు. కాకపోతే ఎప్పుడైనా మీరు బయటికెళ్ళాలి అనుకుంటే మీ హెయిర్ మొత్తం అంటే ఇప్పుడు మీరు డ్రై హెయిర్‌లో అప్లై చేసుకున్న హెయిర్ వెట్‌గా ఉంటది కాబట్టి అది మొత్తం మీకు అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మీ స్కాల్ప్‌లోని అప్పుడు మీరు బయటికెళ్ళండి. డైరెక్ట్‌గా బయటికెళ్ళిపోతే డస్ట్ అంతా మీ హెయిర్ మీదే ఉంటది కాబట్టి సో, మళ్ళీ హెయిర్ స్పాయిల్ అవుతది కాబట్టి డస్ట్ వల్ల. సో, అది చూసుకోండి. సో, అంతే. నా వీడియో గాని నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలానే కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.